హాయ్ హలో మమ్మ మ్యాన్స్. బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు? చాలామంది ఆడియన్స్ బిగ్ బాస్ కోసం లీగల్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ షో గురించి 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ 3 మంత్స్ ఆ షోలో జరిగే గొడవల గురించి, ఆ యొక్క ఫైటింగ్స్ గురించి, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అసలు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళు అందరికీ సెలబ్రిటీగా ఒకలాగా తెలిస్తే వాళ్ళ యొక్క రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటారు అని చాలామంది ఆడియన్స్ అయితే క్యూరియాసిటీతో ఉంటారు. సో ఈ క్యూరియాసిటీకి బ్రేక్ చేయడం కోసమే బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్ అనేది మనకి తెలుస్తుంది. సో దాని గురించి చాలామంది ఆడియన్స్ లీగల్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఆలస్యం ఎందుకు? ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎవరు వస్తున్నారు సెలబ్రిటీ హోదాలో? అలాగే ఆల్రెడీ మనం చూసుకుంటే అగ్ని పరీక్ష అని ఒక షో అనేది రన్ అవుతూ ఉంది కామనర్స్ కోసం. మరి ఈ షో నుంచి ఎవరు రాబోతున్నారు? ఇలా మనం ఎక్స్క్లూజివ్గా వీడియోలో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. పాపులర్ ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, బాగుంటాయి. మరి చాలామంది వెయిట్ చేస్తున్న మ్యాటర్ ఏంటి? ఎవరు కంటెస్టెంట్స్ వెళ్తున్నారు బిగ్ బాస్ సీజన్ 9లోకనే కదా. సో వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ భరణి శంకర్. ఇతను ఒక సీరియల్ యాక్టర్. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశా షైని. ఈమె చండీగఢ్ నుంచి అయితే రాబోతుంది. ఈమెను తీసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈవిడ స్టోరీ అనుకోవాల చాలా సాడ్, అలాగే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది అంట ఈవిడ రియల్ లైఫ్లో. మరి చూద్దాం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఈవిడ యొక్క జర్నీ అనేది. ఇక నెక్స్ట్ కంటెస్ట్ తనూజ పుత్తస్వామి. ఈవిడ ఒక యాక్టర్. ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళబోతున్నారు. రాము రాథోడ్. ఇతను ఒక ఫోక్ సింగర్. చాలా అంటే చాలా ఫేమస్ అయిన సాంగ్స్ కూడా ఇతను పాడడం జరిగింది. చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా ఇతనికి వస్తూ ఉంటాయి ఈయన పాడిన సాంగ్స్కి. అలాగే నెక్స్ట్ అర్చన మనోహర్ గర్లాని. ఈవిడ ఒక హీరోయిన్. మనం బుజ్జిగాడు మూవీ చూసుకుంటే ఆ మూవీలో ఈవిడ ఒక సెకండ్ హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి అయితే రాబోతున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రస్తి వర్మ. ఈవిడ చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అలాగే ఈవిడ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా. ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి అయితే రాబోతున్నారు. ఫర్ హర్షిత్ రెడ్డి. ఇతను ఒక హీరో. కొన్ని కొన్ని మూవీస్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా వచ్చే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది. అలాగే నెక్స్ట్ ఇమాన్యుయల్ కమీడియన్. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇమాన్యుయల్ కమీడియన్. ఇతను జబర్దస్త్ నుంచి చాలా ఫేమస్ అయ్యాడు. అలాగే రీసెంట్గా స్టార్మాలో కూడా చాలా షోస్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇతను కూడా వస్తున్నాడు. సుమంత్ శెట్టి కమీడియన్. సుమంత్ శెట్టి కమీడియన్ గురించి చాలామందికి తెలుసు. బృందావనం కాలనీ అనే మూవీలో యాక్ట్ చేశారు. అలాగే జయం మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఇలా చాలా మూవీస్లో ఇతను యాక్ట్ చేయడం జరిగింది ఒకప్పుడు కమీడియన్గా. ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 9కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి. రీతు చౌదరి ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లోనే వెళ్ళాల్సి ఉంది. బట్ ఆ టైంలో మరి తను ఎందుకు వెళ్ళలేదు. సరే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి అయితే రాబోతుంది రీతు చౌదరి. రీతు చౌదరి కూడా వన్ ఆఫ్ ది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అందరికీ తెలిసే ఉంటుంది రీతు చౌదరి. సరే ఇక్కడ వరకు మనం చూసుకుంటే సెలబ్రిటీ హోదాలో వీళ్ళైతే బిగ్ బాస్ సీజన్ 9కి అయితే వెళ్ళే ఛాన్స్ 99.99% ఉంది. మరి ఆల్రెడీ మనకు ఒక షో అనేది నడుస్తుంది, అవునా కాదా? అగ్ని పరీక్ష అని ఒక షో నడుస్తుంది కదా. ఆ షో నుంచి కామనర్స్గా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది? చాలామందికి ఇదే డౌట్. ఎవరెవరికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందంటే దమ్ము శ్రీజ అయితే వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే నాగాకి కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ దివ్యాకి కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మనీష్ కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్. ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. వీళ్ళలో నుంచే 4 కానీ 5 కానీ బిగ్ బాస్ సీజన్ 9లోకి అయితే కంటెస్టెంట్స్కే వెళ్ళబోతున్నారు. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే కంటెస్టెంట్స్ లిస్ట్. దీనిపై మీ యొక్క ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. ఇక ఉంటా. బాయ్ మమం మ్యాన్స్.